ఓకే. హాయ్ అందరికి. WrestleMania 40 కోసం ఇంకా 2 వారాల టైం అయితే ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఇంకా 4 మ్యాచెస్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అవుతాయంట WrestleMania 40 కోసం. ఈసారి WrestleMania 40లో టోటల్‌గా 14 మ్యాచెస్ అయితే జరుగుతాయంట. నైట్ 1లో 7 మ్యాచెస్ అండ్ నైట్ 2లో 7 మ్యాచెస్. టోటల్‌గా 14 మ్యాచెస్ WrestleMania 40లో జరుగుతాయంట. అండ్ అంతేకాదు 4 టైటిల్స్ హ్యాండ్స్ చేంజ్ అవుతాయి అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అంటే 4 న్యూ ఛాంపియన్స్ అవుతారంట. సో మరి ఈ మ్యాచ్‌లో ఏ సూపర్ స్టారు న్యూ ఛాంపియన్ అవుతారనేది క్లారిటీ అయితే లేదు. కాకపోతే టైటిల్స్ అనేవి హ్యాండ్ చేంజ్ అవుతాయంట. 4 మ్యాచెస్‌లో 4 టైటిల్స్ చేంజ్ అవుతాయన్న అప్డేట్ అయితే వస్తుంది. సో మరి మీ ప్రకారం ఏ సూపర్ స్టార్ న్యూ ఛాంపియన్ అవుతే బాగుంటుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ రాక్‌ని ట్రోల్ చేయడం జరిగింది. సో మన కోడీ రోడ్స్ దగ్గర పెట్ డాగ్ ఉంది కదా! సో ఆ డాగ్‌కి రాక్ ఈజ్ ఏ క్యాట్ అని రాసి ఆ డాగ్‌కి వేయడం జరిగింది. సో కోడీ రోడ్స్ ప్రకారం ఇప్పుడు రాక్ ఒక పిల్లి అన్నమాట. సో ఆ పిల్లిని అంటే ఇప్పుడు రాక్‌ని కోడీ రోడ్స్ దగ్గర ఉన్న కుక్క చంపేస్తుందా అన్నట్టుగా ఒక టైప్‌లో ట్రోల్ అయితే చేసినారు. సో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో రోమన్ రీన్స్ WrestleMania 40 నైట్ 1 అండ్ నైట్ 2లో ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకుంటారా? సో ఇప్పుడు రోమన్ రీన్స్ తన టైటిల్‌ని లాస్ అయితే కంపల్సరీ బ్రేక్ తీసుకోవాలి. సో బ్రేక్ తీసుకుంటేనే బాగుంటది. ఒకవేళ రోమన్ రీన్స్ తన టైటిల్‌ని రిటైన్ చేసుకుంటే సో ఇప్పుడు రోమన్ రీన్స్ ఎలాగూ పార్ట్ టైమ్ సూపర్ స్టార్ లాగానే వర్క్ చేస్తున్నారు. సో మేబీ రోమన్ రీన్స్ టైటిల్‌ని విన్ అయినా విన్ అవ్వకపోయినా కంపల్సరీగా బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో అది WrestleMania మ్యాచ్ రిజల్ట్‌ను బట్టి ఉంటది. సో ఒకవేళ గెలిచినా, గెలవకున్నా మేబీ రోమన్ రీన్స్ బ్రేక్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సమ్మర్ స్లామ్‌లో రోమన్ రీన్స్ కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తారు. సో ఇప్పుడు సమ్మర్ స్లామ్ కోసం రోమన్ రీన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో సమ్మర్ స్లామ్ కన్నా ముందే మనకి రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో అపియర్ అవుతారు. సో సమ్మర్ స్లామ్ కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్‌లో వస్తారు. ఏదో ఒక సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ నడుస్తది. సో సమ్మర్ స్లామ్‌లో మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. మనకి సమ్మర్ స్లామ్‌లో రోమన్ రీన్స్ ఛాంపియన్‌గా ఉంటాడా? లేదా? అనేది క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు WrestleMania 40లో రోమన్ రీన్స్ తన టైటిల్‌ని రిటైన్ చేసుకుంటారా? లేదంటే లాస్ అవుతారా? అనేది ఏది క్లారిటీ లేదన్నమాట. సో మరి సమ్మర్ స్లామ్ కోసం అయితే రోమన్ రీన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. సమ్మర్ స్లామ్‌లో కంపల్సరీ రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ సమ్మర్ స్లామ్‌లో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ కూడా ఉంది. సో మరి చూద్దాం రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? సో ఏం క్లారిటీ అయితే లేదు. WrestleMania 40 అయిపోతే సో నెక్స్ట్ జరిగే మ్యాచెస్ పైన ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ అంతేకాకుండా రోమన్ రీన్స్ WrestleMania 40 తర్వాత బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా కనిపిస్తారన్న అప్డేట్ అయితే వచ్చింది. సో ప్రెజెంట్ చూసుకుంటే WrestleMania 40 అయిపోయిన తర్వాత కూడా రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్‌లోనే ఉంటారంట. సో ఇది ఫ్రెష్ అప్డేట్. సో రోమన్ రీన్స్ WrestleMania 40 తర్వాత బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారని ఇంతకుముందు రూమర్స్ వచ్చినాయి. బట్ ప్రెజెంట్ చూసుకుంటే రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్‌లోనే ఉంటారంట. అండ్ అంతేకాదు రోమన్ రీన్స్ వర్సెస్ జిమ్మీ యూసో మ్యాచ్ జరగడానికి కూడా WWE ప్లాన్ చేసిందంట. సో లాస్ట్ మినిట్‌లో ఈ ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసిందంట. సో యాక్చువల్‌గా ఇప్పటివరకే జిమ్మీ యూసో వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగాలంట. కాకపోతే ఈ మ్యాచ్‌ని WWE వద్దనుకుందంట. క్యాన్సిల్ చేపించింది. సో వేరే స్టోరీ లైన్‌లో చూపిస్తుంది ఇప్పుడు జిమ్మీ యూసోని. అండ్ ఈ సంవత్సరం ఎండ్ అయ్యేలోపు రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుంది. సో ప్రెజెంట్ అయితే సోలో సికోవా బ్లడ్ లైన్‌లోనే ఉన్నారు. సో ఒకవేళ సోలో సికోవా రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తే కంపల్సరీ వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతది. సో ఈ మ్యాచ్ ఇప్పుడు జరగకపోయినా ఇన్ ఫ్యూచర్‌లో మాత్రం కంపల్సరీ జరుగుతదంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆలిస్ గురించి. సో నిక్ ఆలిస్‌కి రీసెంట్‌గా ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. సో ఈ యాక్సిడెంట్‌లో మన నిక్ ఆలిస్‌కి చెయ్యి అయితే విరిగిపోయింది. సో ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నారు. సో మేబీ స్మాక్ డౌన్‌ని మిస్ అయినా అవ్వచ్చు నిక్ ఆలిస్. కానీ కంపల్సరీగా స్మాక్ డౌన్‌లో వస్తారని నిక్ ఆలిస్ అయితే చెప్పినారు. సో తొందరగా నిక్ ఆలిస్ రికవరీ అవ్వాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ అండ్ రోమన్ రీన్స్ గురించి. సో వీళ్ళిద్దరూ WrestleMania కన్నా ముందు జరిగే రా షో కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో రాక్ అండ్ రోమన్ రీన్సే కాదు కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ కూడా వీళ్ళిద్దరు కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు రా కోసం. సో వీళ్ళు నలుగురు కంపల్సరీ రాలోనైతే కనిపిస్తారు. సో వీళ్ళ మధ్య బ్రాల్ ఏమైనా జరుగుతాయని చూడాలి. సో బ్రాల్ జరిగితే చాలా చాలా బాగుంటుంది. సో బ్రాల్ జరగాలని కోరుకుందాం. సో అసలు WrestleMania 40 అంటే మజా వస్తలేదు. సో ఒక బ్రాల్ లాంటిది జరిగిందనుకో సో నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మెయిన్ ఈవెంట్ మ్యాచెస్. సో కంపల్సరీ వీళ్ళ మధ్య బ్రాల్ జరగాలని నేనైతే అనుకుంటున్నాను. సో కంపల్సరీ బ్రాల్ జరిగితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో సీఎం పంక్
రికవరీ అవుతున్నారు. సో రస్సెల్ మేనియాలో కంపల్సరీ వస్తారంట సీఎం పంక్. సో తను మ్యాచెస్‌లో ఫైట్ చేస్తారా? లేదంటే రస్సెల్ మేనియా 40ని హోస్ట్ చేస్తారా? అనేది ఏది క్లారిటీ లేదు. అండ్ మనకి రాలో కూడా వస్తున్నారు. మార్చ్ 26న జరిగే రాలో కూడా సీఎం పంక్ వస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేసింది. సో మరి చూద్దాం రాలో ఏం చెప్తారో సీఎం పంక్. సో మరి రస్సెల్ మేనియా 40ని హోస్ట్ చేస్తా అని చెప్తారా? లేదంటే స్పెషల్ గెస్ట్ రెఫరీగా వస్తానని చెప్తారా? సో ఏదేమైనా సరే సీఎం పంక్ రస్సెల్ మేనియా 40లో కంపల్సరీ కనిపిస్తారన్నమాట. సో సీఎం పంకే క్లారిటీ ఇచ్చేసినారు రస్సెల్ మేనియాలో వస్తానని. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షార్లట్ ఫ్లేర్ గురించి. సో షార్లట్ ఫ్లేర్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తా అన్నట్టుగా రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. సో షార్లట్ రిటర్న్ పైన షార్లట్ ఫ్లేర్ క్లారిటీ అయితే ఇచ్చేసింది. సో నేను ఇప్పట్లో రిటర్న్ చేయనని షార్లట్ ఫ్లేర్ క్లియర్గా చెప్పింది. సో ఇవన్నీ ఫేక్ అని మన షార్లట్ ఫ్లేరే క్లియర్గా చెప్పింది. సో ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ అయ్యింది కావచ్చు. సో ఇంకా క్లారిటీ అయితే లేదు. కాకపోతే షార్లట్ ఫ్లేర్ క్లియర్గా చెప్పింది కదా ఇప్పట్లో నేను డబ్ల్యూడబ్ల్యూలో రాను అని. సో మరి చూద్దాం ఎప్పుడు రిటర్న్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షీమాస్ అండ్ బిగ్గీ గురించి. సో బిగ్గీ అండ్ షీమాస్ రస్సెల్ మేనియా 40లో కనిపిస్తారన్న అప్డేట్ అయితే వచ్చింది. సో మనకి ఆల్రెడీ రస్సెల్ మేనియా 40 ప్రెస్ కాన్ఫరెన్స్లో బిగ్గీ అయితే వచ్చినారు. బిగ్గీ కనిపిస్తారు. సో మ్యాచెస్లోనైతే ఏం పార్టిసిపేట్ చేయాలనుకుంటా మేబీ బిగ్గీ. సో కంపల్సరీ రస్సెల్ మేనియా 40లో కనిపిస్తారంట. అండ్ అంతేకాకుండా షీమాస్ కూడా రస్సెల్ మేనియా 40లో వస్తారని అప్డేట్ అయితే వస్తుంది. సో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో ఒక రూమర్ అయితే ఉంది బిగ్గీ అండ్ షీమాస్ రస్సెల్ మేనియా 40లో వస్తారని.